చేస్తున్నాను. చేపలు పులుసు పెడతాను దగ్గరికి, చాలా బాగుంటుంది. చూడండి, చేపలకి తెల్లుల్లి, ఉల్లి, టమాటా. తెల్లుల్లిగా సగం వేసాను, ఉల్లి 2, టమాటా 4, ఇగో ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్. ఇది పేస్ట్ చేసుకోవాలి. కళాయి పెట్టి ఇక ఆవాల నూనె కొద్దిగా బాగా వేగాలన్నమాట, అందు గురించి ఆవాల నూనె. చింతపండు, చేపల పులుసు నీరుకి చింతపండు. ఈ పేస్ట్ ఇందాక ముద్ద చేసుకున్నాం కదా, ఆ ముద్ద పేస్ట్ ఏమో శుభ్రంగా వేసుకోవాలి. కొంచెం వేగాలి, ఇంకో కొద్దిగా వేగాలి. రెండు ఉల్లిపాయలు, 4 టమాటాలు, తెల్లుల్లి, ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. మిగతా ఏ వస్తువులు వేయకూడదు. గరం మసాలా తీసుకెళ్ళకూడదు, చేపలు తీసుకెళ్ళకూడదు. ఇగో చేప ముక్కలు, ముద్ద వేగిపోయింది. చేప ముక్కలు, ఇది గొంత అనమాట చేప, 2 చేపలు. పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్నాను కదా, ఆ ముక్కలు. ఇవి ఎక్కువ వేయకూడదు అనమాట, కొంచెం అలాగా మసాలా కలిసినట్లు మాత్రమే. తర్వాత ఇది చింతపండు, ఇందాక చూపించాను కదా, పుల్లపిండి ఉంచుకున్న చింతపండు. ఇదంతా చింతపండు పులుసు సరిపోయినంత పెట్టుకోవాలి. చింతపండు కూడా ఎవరు ఎంత తింటారో అంతలో చూసుకోవాలి. దీంట్లో పసుపు, ఉప్పు అన్నీ కలిపిస్తాను, మసాలా మాత్రం కలపలేదు. ఇది మిరపగుండ కారము, మసాలా కారం, ఆడించిన కారం. బస్ ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర. చేపలు ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని మనకు చాలినప్పుడు కొద్దిగా ఏమైనా వేసుకోవడానికి బాగుంటుంది. ఈ చేపలు పులిస్తే మీరు ఇలా చేసి తిని చూడండి, బుర్ర పాడైపోతుంది, మైండ్ బ్లాక్ అలా ఉంటుంది. నేను చాలా మంది చుట్టాలు బంధువులు వస్తే వండి పెడతాను. చేపల పులుసు నేను వండితే వాళ్ళకి చాలా ఇష్టం. నాకు సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మరిగిపోయిన తర్వాత ఉప్పు చూసి, మీరు తిని చూసి ఉప్పు కారం చాలకపోతే కొద్దిగా వేసుకుంటారు. అయిపోయినట్లే చేపల కూర. చేపలంతా అయిపోయిన తర్వాత కొద్ది బెల్లం వేయండి. ఇంత చిన్న బెల్లం వేస్తే చేపకి రుచి వస్తుంది. అల్లం మాత్రం వేయకండి చేపల పులుసుకి. ఫ్రైకి వేసుకోండి, చేపల ఫ్రైకి. కానీ చేపల పులుసుకి అల్లం వేస్తే టేస్ట్ మారి. బెల్లం వేయండి.